ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ 19న చందానగర్లో గొప్పగా ప్రారంభం. విఏపై అన్ని శాఖలలో 20% తగ్గింపు. ఈ ఆఫర్ ఏప్రిల్ 27 వరకు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అంశం చాలా జటిలమైంది. ఎప్పటి నుంచో 6 మంత్రి పదవుల కూర్పు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో తర్జన భర్జన పడతా ఉంది. ఎందుకంటే సామాజిక వర్గాల సమతుల్యత పాటించే అంశంలో ఎవరికి ఇచ్చినా ఒకళ్ళకి కంటగింపుగానే ఉండే పరిస్థితి కనబడతా ఉంది. ఒకటే ఒక 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 మంత్రి పోస్ట్ను అన్నదమ్ములు అడగడం ఈ పార్టీలో చాలా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఒకవైపు మల్రెడ్డి రంగారెడ్డి గారు కావచ్చు, ఒకవైపు రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, వినోద్ గారు కావచ్చు, అదేవిధంగా కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు కావచ్చు, ఇలాగ రకరకాల మంది అందరూ కూడా మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నట్టు పరిస్థితి. సో నిజంగానే మరి మంత్రివర్గ కూర్పు అనేది ఈ ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. మరి దీని మీద రాజకీయ సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ ఆర్టీసీ చైర్మన్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గోను ప్రకాష్ రావు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన అడుగుదాం. నిజంగానే మరి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సంబంధించినటువంటి కొన్ని అంశాలు కీలకంగా ఉన్నటువంటి అంశాలు, ఎందుకంటే ఎప్పటి నుంచో ఆయన సీనియర్ కాబట్టి ఆయన దీని మీద ఆయన అభిప్రాయం ఏంటో ఆయన మాటలోనే కనుక్కుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, నిజంగా చూసుకుంటే ఏదైతే మంత్రివర్గ విస్తరణ కూర్పులో భాగంగా 6 మంత్రి పదవులు మనకి తెలంగాణలో ఉండిపోయాయి. దాన్ని ఎప్పటి నుంచో ఆ 6 మంత్రి పదవుల్ని కూర్చడానికి చాలా వ్యయ ప్రయాసాలు కూరుస్తున్నారు. ఇంకోటి ఏంటంటే దాని మీద రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాదాపుగా 15 నెలలు 16 నెలలు అయిపోయింది ఇప్పుడు మనకి ప్రభుత్వం ఏర్పడి. కానీ ఈ 6 మంత్రి పదవుల కోసం దాదాపుగా ఒక 10 డజన్ మంది ఈజీగానే లైన్లో ఉన్నారు. అది కూడా మంచి మంచి క్యాండిడేట్లే. సార్, నిజంగానే మరి ఈ మంత్రివర్గ విస్తరణ, ఈ మంత్రివర్గ కూర్పు మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తలనొప్పిగా మారింది అనుకుంటున్నారు. ఎందుకంటే ఒకవైపు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏది గుజరాత్లో ఉంది, అదేవిధంగా బీహార్లో ఉంది. సో మరి ఏంటి సార్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఒకటిసారి బహిరంగంగా మంత్రివర్గము గురించి ఆరోపణలు ప్రత్యారోపణలు. అవును, ఒకరు సీనియర్ అని, ఒకరు వాళ్లకు ఆయారం గాయారం ఎట్లా ఇస్తారని, నేను పార్టీని రక్షించిన అని చెప్పడం ఏదైతుందో శోచనీయం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ప్రతిపక్ష హోదా రాకుండా 14 and 19 ఇప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓన్లీ 99కే బెంచ్ మార్క్ అయిపోయి, గతంలో 77 నుంచి బెంగాల్ రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు 45 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. 67 అంటే 33 + 25 58 సంవత్సరాలకెళ్ళి తమిళనాడు కాంగ్రెస్ పార్టీ కనుమరుగు. 89 యూపీ అండ్ బీహార్ 89 నుంచి, అంటే దాదాపు 36 సంవత్సరాల నుంచి కనుమరుగైంది. రాబోయే రోజుల్లో కూడా ఈ 200 లోకసభ ఉన్న స్థానాల్లో ఒక 10 స్థానాలు కూడా ఒంటరిగా పోటీ చేసి గెలవలేని పరిస్థితి ఈ 4 రాష్ట్రాల్లో ఉంది. ఇక బీజేపీతో పోటాపోటీగా ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, అక్కడ దిగజారిపోయింది. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ డెవలప్ కావాలంటే ఈ ఉన్న 3 రాష్ట్రాల్లో కర్ణాటక అండ్ హిమాచల్ ప్రదేశ్ లో క్రైస్ట్ అయింది మనం చూసాం. ఇవాళ కర్ణాటకలో ఎటువంటి పరిస్థితి ఉంది మనం చూసాం. అక్కడ ఇన్ ఫైటింగ్ సిద్ధరామయ్య అండ్ వర్సెస్ శివకుమార్ దిగిపోవాల్సిందే. నేను ముఖ్యమంత్రి అని, నేను ముఖ్యమంత్రి అయ్యే వరకు పిసిసి అని. ఇక్కడ మంత్రివర్గం కోసం ఇది ఈ కీచలాడతో ఏదైతుందో ప్రజల్లో కాంగ్రెస్ ప్రతిష్ట సన్నగిల్లుతుంది. ఈ 2 రాష్ట్రాల్లో కూడా రేపు కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు హామీలు అమలు చేయలే, ఒకవైపు అక్కడ ముఖ్యమంత్రి కొట్లాట, ఇక్కడ మంత్రివర్గం ఏదైతుందో ఇప్పటి వరకు మీరు అన్నట్టుగా గతం సంగతి వదిలిపెడదాం, ఎప్పుడు లేట్ అయింది ఏం సంగతి అనేది. 16 నెలలు అయింది. అవును, ఓకే. బహిరంగంగా మీరు అన్నట్టుగా మొదట కొక్కిరాల ప్రేమ్ సాగర్, నేను ఈ పార్టీని రక్షించిన, నన్ను అడ్డుకుంటున్నారు గడ్డం ఫ్యామిలీ, వాళ్ళు ఆయారాం గాయారంలు 4 పార్టీలు మారి వచ్చారు. నేను పార్టీని 10 ఏళ్ళు పోషించిన అని చెప్తున్నాడు. గతంలో మీకు వినిపించాను మార్చి 26లో 600 కోట్లు నష్టపోయినా అనే సంగతి ఆయన చెప్పాడు. అవును, కరెక్ట్. నేను అడుగుతున్నా, మీ యోయో ద్వారా కానీ జనాలు చూస్తా ఉన్నారు, లక్షల మంది చూస్తారు, రేపు వైరల్ అయిపోయి. అతను టిఆర్ఎస్ తో ఎక్కడ నేను రాజీ లేని పోరాటం చేసిన అంటున్నాడు, నష్టపోయినా అంటున్నాడు.
ఎస్ ఓకే నష్టపోయినవా, దాని గురించి కాంట్రవర్సీ వద్దు. అవును. నేను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తా ఉన్నాను. ఈ రోజు దండ విఠల్ లోకల్ బాడీ కౌన్సిల్ కు పోటీ చేశాడు స్థానిక సంస్థల ప్రతినిధులతో. మున్సిపల్ చైర్మన్స్, జడ్పీ చైర్మన్స్, మండల ప్రెసిడెంట్స్, ఎంపీటీసీలు, కౌన్సిలర్తో ఓటేస్తే లోకల్ బాడీ అంటారు, ఎమ్మెల్సీ. దానికి తను 4 నామినేషన్ ఫైల్ చేయించాడు. 4కి 10 మంది ప్రపోజ్ చేయాలి. ఒకరికి ప్రపోజ్ చేసిన వాళ్ళు ఇంకో అభ్యర్థికి మళ్ళీ చేయడానికి వీల్లేదు. 10 మంది ఎవరంటే మండల టీసీలు, కౌన్సిలర్స్, జడ్పీటీసీలు, ఓటర్ మాత్రమే, ఓటర్. అట్లా 4 అభ్యర్థులతో తన మంచిర్యాల నియోజకవర్గ అసెంబ్లీ నియోజక పరిధిలోని ఎన్నికైన ప్రజాప్రతినిధులు అతని ఫాలోవర్స్ తోటి నామినేషన్ వేయించి ₹1 కోటి ఏదైతుందో ఆ 4 ఏదైతుందో తాకట్టు పెట్టిండు టిఆర్ఎస్ పార్టీకి. ఇది నిజమా కాదా? వెంకటేశ్వర స్వామి గుళ్ళో కొండపై ఒక గెస్ట్ హౌస్ కట్టాడు. వెంకటేశ్వర స్వామిని నమ్ముతాడు. ఈ రోజు బహిరంగంగా కొన్ని 100,000 మంది ఏదైతుందో దీనికి విట్నెస్. పత్రిక వాళ్ళు, సిగ్నేచర్ చేసిన వాళ్ళు, టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికి పోవడానికి తయారా. నువ్వు 400-500, 600-700 కోట్లు నష్టపోయినవి ₹1 కోటి ఆ 4 అభ్యర్థులు అవుతుందో విత్డ్రా చేయించినావా నువ్వు చిరాన్ ఫోర్ట్ లో కూర్చుండి బేరమాడుకొని క్లబ్, చిరాన్ ఫోర్ట్ క్లబ్ లో. దానికి ఎక్కడంటే అక్కడ సాక్ష్యం నువ్వు వెంకటేశ్వర స్వామి. అది లేదు, ఇది తప్పు అంటే స్వామి దగ్గర పోదాం. డబ్బులు ఇచ్చిన వాళ్ళు మధ్యవర్తి, ఇంకా ఒక 50 మంది అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర నేను తీసుకొస్తాను నా ఖర్చుతో. ఆడ దర్శనం దగ్గర ఎక్కడైనా బయట ఎక్కడ వెంకటేశ్వర స్వామి ఒట్టు పెట్టుకొని చెప్తా. నీవు ఆ రోజు ఏదైతుందో ₹1 కోటికి 4 విత్డ్రా చేయించినవా లేదా? 4 అభ్యర్థులు అంటే సంతకాలు పెట్టిన వాళ్ళు 40 మంది, 10. అటువంటిది నేను పార్టీ రక్షించిన అంటావు. నువ్వు 2 సార్లు ఓడిపోయినావు కదా, జిల్లానంతా నువ్వు ఏళ్ళు అంటున్నావు కదా. అక్కడ మనం గతంలో మాట్లాడినప్పుడు 6 సీట్లు రాలేదు కదా, 4 బీజేపీ 2 కదా, కాంగ్రెస్ కి వచ్చింది 4 కదా, 2 ఇద్దరు బ్రదర్సే కదా. ఇట్లా బహిరంగంగా నువ్వు ఈ రోజు ఏదైతుందో ఆ సభలో మాట్లాడి నేను ఊకుండా అని అంటే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ ఏం కావాలి? ఇంతవరకు గతంలో చూసుకున్నప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో జేవి నరసింహారావు గారు డిప్యూటీ సీఎం బ్రహ్మాందర్ రెడ్డి గారి క్యాబినెట్ లో 71లో బ్రహ్మాందర్ రెడ్డి గారు పీవీ అయినాక ఆయన పక్కకు పెట్టి చొక్కారావు గారిని మొదటిసారిగా మంత్రి తీసుకున్నారు. వెల్మా కాంబినేషన్ 2 అడ్జస్ట్ కావాలి. వెంగళరావు గారు కూడా ఉంటే అంతకుముందు వెంగళరావు గారిని కూడా తీసేసిండు. మళ్ళీ 72లో మళ్ళీ పివి నరసింహారావు గారు ఎన్నికై చొక్కారావు గారిని తీసేసి 6 నెలలకే వెంగళరావు గారిని మంత్రి తీసుకున్నాడు పివి నరసింహారావు గారు. అంటే ఈ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే వెల్మా అడ్జస్ట్ 2 కాలేదు. ఈ మంత్రివర్గంలో జూపల్లి కృష్ణారావు గారు ఉన్నప్పుడు ఇంకొక వెల్మా ఎట్లా అడ్జస్ట్ అవుతుంది అనేది సాధ్యం కాదు. కానప్పుడు ఈ మంత్రివర్గం నుంచి తప్పించి కృష్ణారావు గారిని తప్పించినప్పుడే ప్రేమ్ సాగర్ రావు గారికి అవకాశం. లేకపోతే మీరు అన్నట్టుగా కుల సమీకరణలు, కూడికలు అనేది జరిగాయి. మార్పులు ఉన్నప్పుడే చేర్పులు. ఇది 1. వినోద్కి వస్తాం. ఆయన ఏమంటాడు బహిరంగంగా 2004లోనే మొదటిసారి మంత్రి అయినా ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ కానుంచి డిప్యూటీ సీఎం కానుంచి ఉత్తమ్ గారు అందరికంటే నేను సీనియర్ అంటే మంత్రి. అప్పటి వరకు వీళ్ళు మంత్రులు 12 మంది ఎవరు కాలేదు అంటూ తమ్ముడు మొదటిసారి ఎమ్మెల్యే అంటున్నాడు. ఆయన ఎంపీ అయింది కదా, ఎమ్మెల్యే అంటే 2 సార్లు అన్నట్టు కదా. నువ్వు 2004లో ఎమ్మెల్యే అయితేనే మంత్రి అయ్యి 2009లో మంత్రిగా ఓడిపోయావు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మళ్ళీ వచ్చినా కూడా. ఇంకేమంటున్నాడు? ఇందిరాగాంధీకి మేము ఇల్లు ఇచ్చామంటున్నాడు. అది నిన్నటి ఇంటర్వ్యూలో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఒక వారం రోజుల కింద నా దగ్గర ఉంది. ఎమర్జెన్సీలో మర్చిపోయినా నిన్న సిఎల్పి మీటింగ్ అయి పట్టుకొచ్చి ఎమర్జెన్సీలో మేము ఇందిరాగాంధీకి ఇల్లు ఇచ్చాం అంటాడు. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఆమెకు నీ ఇల్లు అవసరం ఏమున్నది? నీ ఇల్లు ఎక్కడ? అక్కడ ఢిల్లీలో నీకు ఇల్లు ఉన్నదా? ఎక్కడ ఉంది? 24 అక్బర్ నీ ఇల్లా? అరే ఎంత నువ్వు మంత్రిగా ఇంట్లో ఉన్నాడు మీ నాయన 77 వరకు. 78లో ఇక్కడ మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విడిపోయిన తర్వాత జనవరి 78 ఫస్ట్ ఫిబ్రవరిలో ఎలక్షన్ అయింది. మీ నాయన మంత్రి అయిండు. జూన్లో ఎమ్మెల్సీ అయినప్పుడు ఎంపీ రాజీనామా చేసినాక ఇల్లు ఏఐసిసికి అలాట్ అయింది 24 అక్బర్ రోడ్. ఆ 3 నెలలు మాత్రమే ఏఐసిసి ఆఫీస్ కింద టెంపరీ వాడుకున్నది.
ఎందుకంటే కాంగ్రెస్ విడిపోయింది, అవును. రెడ్డి కాంగ్రెస్ ఆఫీస్ అది 10 జాన్పత్ పక్కకే ఉంది కనుక అది సోనియా గాంధీ గారు ఏదైతుందో ఆ భవనానికి ఈజీ బై వాక్ పోవచ్చు. ఓకే 10 జాన్పత్ ఆ రోడ్ లో ఉంటుంది, కానీ లింక్ కలిపి మీకు తెలుసు కదా ఆయన. ఇక వివేక్ ఏమంటున్నాడు, నేను కేంద్రంలో మంత్రి అయ్యేవాడిని, అవును నా మంత్రి పదవి పోయింది, నన్ను రేవంత్ రెడ్డి గారు పిలిస్తేనే నేను వచ్చిన. మేమున్నప్పుడే గడ్డం ఫ్యామిలీ ఉన్నప్పుడే పెద్దపల్లి లోక్సభ గాని చెన్నూరు గాని బెల్లంపల్లి గెలిచిందంటాడు. వాళ్ళ నాయన 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు, మన ఎంపీగా 2 సార్లు ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయాడు. నాయన తండ్రి వెంకటస్వామి గారు వాళ్ళందరూ 5 సార్లు ఓడిపోయాడు. చెన్నూరులో 4 సార్లు, బెల్లంపల్లి ఒకసారి. వాళ్ళ తండ్రి కేంద్ర మంత్రి ఉండి ఇమీడియట్ గా 99 కొండలు రవి చిట్టెల కింద వచ్చిందంటే ఒక ఎన్ఆర్ఐ సుగుణకుమార్ చేతిలో చిత్తు ఓడిపోయాడు 99లో. 21 పార్లమెంట్ స్థానాలు గెలిస్తే 98లో సోనియా గాంధీ గారు రాజకీయాల్లో 91 నుంచి 98 వరకు రాలా. 98లో మొదటిసారిగా సీతారామ కేసరి ప్రెసిడెంట్, ఆమె క్యాంపెయిన్ కి వచ్చాది కరీంనగర్, అంటే ఈయన నియోజకవర్గం హుజురాబాద్ పెద్దపల్లి అన్ని కలిసి ఉంటుంది. 21 స్థానాలు లోక్సభ గెలిచింది. అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది. ఇక్కడ 21 స్థానాలు గెలిస్తే వెంకటస్వామి గారు ఓడిపోయారు. సోనియా గాంధీ ప్రచారంకి వస్తే 99లో ఓడిపోయాడు. తండ్రి కొడుకులు ఇద్దరు ఓడిపోయారు. సో నీవు 14లో ఓడిపోయాను. ఇంకేం చెప్తున్నాడు, నేను సోనియా గాంధీ చెప్పే పార్టీ బయటకు పోయినా అంటాడు. 14 కంటే ముందు తెలంగాణ కోసం చెప్పి వచ్చినావు, రైట్, ఓకే. 14లో కాంగ్రెస్ వచ్చినావు కదా, ఓడిపోయినావు కదా, ఓడిపోయినాక మళ్ళీ టీఆర్ఎస్ లో పోవడానికి నువ్వు సోనియా గాంధీ గారికి చెప్పినావా? దాంట్లోకి వెళ్ళి మళ్ళీ బీజేపీ పోవడానికి సోనియా గాంధీకి చెప్పినావా? ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ కు అప్రతిష్ట వస్తుందా లేదా అనేది ఒకసారి ఎడ్యుకేటెడ్, వేల కోట్లకు అధిపతులు, వేల కోట్లకు అధిపతులు, కానీ మీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అనేది చెప్పడం లేదు. టాపీ పని నుంచి టాటా బిర్లా స్థాయికి ఎదిగింది. టాపీ పని చేసినాడు మీ నాయన చెప్పాడు. మీ కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబానికి మీకు ఇచ్చింది ఏం చెప్పడం లేదు. మీరు అధికారం ఉండడం వల్లే కదా ఇన్ని ఆస్తులు పాస్తులు సంపాదించుకుంది, అధికార హోదా సంపాదించింది. మీ నాయన కేంద్రంలో 10 ఏళ్ళు మంత్రి, రాష్ట్రంలో 5 ఏళ్ళు, మీ అన్న 5 ఏళ్ళు, 20 ఏళ్ళు మీరు చెన్నూరుకి ఏం చేశాడు? నీకు, నీ నాయనకు, నీ అన్నకు జన్మనిచ్చింది చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం. 52 నుంచి ఇప్పటి వరకు అది నియోజకవర్గమే చెన్నూరు నియోజకవర్గం. దాంట్లో రూపురేఖల మార్పులు ఏం జరగలే, ఏం లేదు కదా. ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా, రోడ్డు లేదు, రిజర్వ్ ఫారెస్ట్, కేంద్ర రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండి ₹1 ఆ చెన్నూరుకే కాదు ఏ నియోజకవర్గం తెచ్చినవా? 20 సంవత్సరాల అధికారంలో ఉండి కేంద్రంలో 10 ఏళ్ళు, ఇక్కడ 5 ఏళ్ళు, వినోద్ అన్న 5 ఏళ్ళు. మరి ఇటువంటి చేసి మీకు అధికారము కేంద్రంలో, ఇక్కడ అధికారం ఉండి మీ ఫ్యాక్టరీలు పెరిగినాయి, మీ లైసెన్సులు వచ్చినాయి, అవుట్ ఆఫ్ టర్న్, ఉగాది పొచ్చేట్లోకి ప్రధానమంత్రిని ఇంటికి పిలుచుకున్నారు. ఏమి కోరిక అడిగినావు అంటే సిమెంట్ ఫ్యాక్టరీ అడిగిండు. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ తాండూరుతున్నావు అమ్ముకును లైసెన్స్ ను. సో అటువంటిది నీవు ఎన్ని ఆస్తులు సంపాదించినావు, కాంగ్రెస్ వల్ల ఏం లాభం జరిగిందని చెప్పడం లేదు పట్లేదు. కానీ నువ్వు ఇందిరాగాంధీకి ఇల్లు వచ్చిందని మీ అన్న, నేను సోనియా గాంధీకి చెప్పినని బయటకు పోయిందని, ఇటువంటి అభూత కల్పన వాళ్ళు చిత్రం. అంటే మేము ఉంటేనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీ నాయన 2 సార్లు ఓడిపోయిండు లోక్సభ కేంద్ర మంత్రి ఉండి. ఇమీడియట్ గా మరో అమేతి అంటే రాహుల్ గాంధీ, సంజయ్ గాంధీ ఏదైతే రిప్రజెంట్ చేసిండో ఆ నియోజకవర్గం రూపురేఖలు మారుతున్నాడు. ₹1 గెలే అంటే ఆయన లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖ, అదే వెంకయ్య నాయుడు గారు కానీ రిపీటెడ్ చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. అలాగే ఎర్రం నాయుడు గారి శ్రీకాకుళం, నెల్లూరు అంటే రాష్ట్రానికి తెచ్చారు. వీళ్ళు రాష్ట్రానికి తెలియదు, నియోజకవర్గానికి తెలియదు. వీళ్ళిద్దరికి అర్హులలో ఒకళ్ళు ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటారు సార్? ఇప్పుడు ఏమంటుండు ఆయన, ఏమంటుండు, నా తమ్ముడు ఒకటే సార్ అంటుండు, రైట్, 2004 అందరికంటే సీనియర్ అంటుండు. అది నిర్ణయించవలసింది కాంగ్రెస్ పార్టీ సీనియర్. అయితే ముఖ్యమంత్రి అయ్యమని రాదు, మరి నువ్వు అందరికంటే ఇప్పుడు అయినప్పుడు కలుగుతున్నావయ్యా. నువ్వు నాలెడ్జ్ ఇంకోటి ఇంగ్లీష్ లో నేను మాట్లాడగలుగుతా, నేను ఢిల్లీలో కన్విన్స్ చేయగలుగుతా, మా నాయన అందరు గుర్తుపడతారు, మా నాయన సేవలు గుర్తుపడతారు. నేను సురేఖ అక్కకును సీతక్కకు చెప్పిన మనం ఫండ్స్ తీసుకొద్దాము, నేను పోతా, మనం కలిసి పోదామని చెప్పిన ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడతాడట. అసలు ఇంత రాజకీయ అజ్ఞాని ఇన్ని పదవులు అనిపించి ఇన్ని వేల కోట్లు ఆ పదవి ద్వారా లబ్ధి పొంది నియోజకవర్గాలకు వాళ్ళకు చేసిన వాళ్ళకి ఏమి చేయకుండా ఎంతకాలం అండి ఇటువంటిది? దీనివల్ల కాంగ్రెస్ ప్రతిష్ట పెరుగుతుందా లేదా అనేది
మీరు చూసే ప్రజలు నిర్ణయించాలి. డెఫినెట్లీ ఇది అక్కడి వరకు కాంట్రవర్సీ అయిపోయింది. ఇక రంగారెడ్డి గారి గురించి చెప్పాను. రంగారెడ్డి గారు ఏదైతుందో అడిగే ఏంటంటే హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ లో గెలిచింది. హైదరాబాద్ జిల్లాలో పాత జిల్లాలో గెలవలే. రంగారెడ్డి జిల్లాలో మల్రెడ్డి రంగారెడ్డి ఫ్రమ్ ఇబ్రాహీంపట్నం, రామ్మోహన్ ఫ్రమ్ పరిగి అండ్ తాండూర్ మనోహర్ రెడ్డి అండ్ గడ్డం ప్రసాద్ ఆఫ్ వికారాబాద్ స్పీకర్ అయ్యాడు. నలుగురే గెలిచాడు. ఒక ఆయన 50 ఆయన కలిశాడు. ఈ యొక్క 29 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలంటే ఇది ఒక ఇంపార్టెంట్. 40% రెవెన్యూ ఇస్తున్నది. సో ఇక్కడ లేకపోతే 18 క్యాబినెట్ లో ఈ ఉమ్మడి జిల్లా 2 జిల్లాలు కలిపి రంగారెడ్డిలో అవకాశం, హైదరాబాద్ తెలియదు. ఎమ్మెల్సీకి ఇవ్వాలి. ఎమ్మెల్సీకి ఇస్తే ఏదైతుందో మైనార్టీ ఉన్నాడు ఏదైతుందో ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన మంత్రివర్గం ఇవ్వచ్చు, హైదరాబాద్ ఇవ్వచ్చు. రంగారెడ్డిలో మాకెవరికన్నా ఇమ్మని వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ చేశారు. దానికి జానారెడ్డి గారు ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో ఏం చెప్పాడు, ఈ యొక్క ఇంపార్టెంట్ ఈ జిల్లాలో ఏదైతుందో ఎవరికి ఇచ్చినా పర్లే, ఎన్నికైన వాళ్ళు అట్లానే ఫార్వర్డ్ చేస్తాను. వాళ్ళు రాసిన లెటరు ఏఐసిసి ప్రెసిడెంట్ కి ఏదైతుందో నేను ఒక ఢిల్లీ మిత్రుల ద్వారా వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేసింది కాపీ ఏదైతుందో ఫార్వర్డ్ చేసుకున్నాను. మొన్న ఒక ఛానల్ మీకు ఏదైతుందో ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను. సింపుల్. ఆయన ఇంకెవరికో వద్దని ఇవ్వని కాదు, పర్టికులర్ పర్సన్ కి ఇమ్మని చెప్పలేదు. రంగారెడ్డి హైదరాబాద్ కలిపి ఏదైతుందో ఉమ్మడి జిల్లాలో ఏదైతే ఈ జిల్లాకు రిప్రజెంటేటివ్ ఇది పార్టీకి ప్రయోజనము కలుగుతుందని మాత్రమే చెప్పారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పార్టీ ఇంట్రెస్ట్ కోసం చెప్పింది తప్పితే అవుట్ ఆఫ్ ద పార్టీ ఆయన చెప్పలేదు. ఆయన బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు. అతని గురించి ఏదైతుందో దుర్భాష రావడము ఏదైతుందో అంటే అన్పార్లమెంట్ ఏం మాట్లాడలే, అతన్ని ధృతరాష్ట్రం కింద ఏదైతుందో పోల్చడము, నాకు అడ్డు తగులుతున్నాడు అనడము, క్రికెట్ తో పోల్చడము. క్రికెట్ లో పఠాన్ బ్రదర్స్ ఉన్నారు కదా అంటే నేను అడుగుతున్నా రాజగోపాల్ రెడ్డి గారు, నాకు మంచి మిత్రుడు, వెంకరెడ్డి గారి మిత్రుడు. ఈ రోజు ఎక్కడైతే ప్రేమ్ సాగర్ ది కృష్ణారావు గారిని మైనస్ చేయరో మంత్రివర్గంలో రాదో, అలాగే ఇక్కడ మైనస్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని తీయకుండా అతనికి మంత్రి పదవి అనేది క్వశ్చనే లేదు. కానీ సార్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో డెవలప్మెంట్ కోసం బాగుంటుంది. ఇక్కడ ఎందుకంటే అభివృద్ధి జరగాలంటే డెవలప్మెంట్ బాగుండాలంటే, ఎందుకంటే ఇది రంగారెడ్డి జిల్లా అనేది కొంచెం హాట్ కేక్ లాంటిది కాబట్టి ఎవరికన్నా ఆ నియోజకవర్గంలో ఒక మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని జానారెడ్డి గారు అన్నందుకు మరి రాజగోపాల్ రెడ్డి గారు అంత పెద్ద మాట మాట్లాడారు. ఆయన ఏదో ఆయన మంత్రి పదవి అందుకుంటున్నట్టుగా ఇదే చాలా పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. సో నిజంగానే మరి మనకు రాజగోపాల్ రెడ్డి గారి యొక్క మాటల్లో ఏ విధంగా చూడొచ్చు? సార్ జానారెడ్డి గారు ఏదైతుందో అది అడ్డు తగలడానికో అడ్డు కోసం ఏదైతుందో అతను లెటర్ రాయలే. వాళ్ళు పలుసార్లు కలిసి, నాకు తెలుసు వాళ్ళకి మధ్య మనస్పర్ధలు ఏం లేవు, పలుసార్లు కలిసి రిక్వెస్ట్ చేయడంలో చివరికి ఏదైతుందో విధి లేని పరిస్థితిలో పార్టీ ఇంట్రెస్ట్ కోసం రాసిన లెటర్ అది. ఫలాని వాళ్ళు వద్దు, ఫలాని వాళ్ళు ఇవ్వాలని కాదు. సార్ మల్రెడ్డి రంగారెడ్డి గారికి ఇచ్చేది ఉంటే రాజగోపాల్ రెడ్డికి అడ్డు ఎట్లయితాడు సార్? వన్ అడ్డు ఏదైతుందో వాళ్ళ అన్న కాంగ్రెస్ చరిత్రలో ఇప్పటి వరకు కేంద్రంలో గాని రాష్ట్రం గాని అన్నదమ్ములు ఎవరైనా మంత్రివర్గంలో ఒక మంత్రివర్గంలో ఉన్నారా? తండ్రి కేంద్రంలో మంత్రం ఉండి రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు, తండ్రి కొడుకులు ఉన్నారు, భార్య భర్తలు ఉన్నారు, తండ్రి బిడ్డలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. బట్ ముగ్గురు ఉన్నారు. బట్ మంత్రివర్గంలో ఇంతవరకు ఒక మంత్రివర్గంలో ఇంత చిన్న క్యాబినెట్ లో నేను అనుకుంటున్నా, నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్, ఏ మంత్రివర్గంలో స్వాతంత్రం వచ్చిన కాదు కేంద్రంలో గానీ రాష్ట్రం గానీ ఇద్దరు లేరు. ఈవెన్ ఇందిరాగాంధీ గారు నెహ్రూ క్యాబినెట్ లో లేరు, ఇందిరాగాంధీ గారి క్యాబినెట్ లో రాజీవ్ గాంధీ గారు లేరు, ఇందిరాగాంధీ గారి క్యాబినెట్ లో రాజీవ్ గాంధీ గారు లేరు మంత్రి. కానీ వీళ్ళు ఆశించడంలో మరి ఎంతవరకు న్యాయం? ఎంతవరకు ఈ రోజు మేము రాహుల్ గాంధీ ప్రధాని తేవడమే, మేము ఈ టీఆర్ఎస్ ని అడ్డుకోవడమే, మళ్ళీ కాంగ్రెస్ ప్రతిష్ట పెంచడానికి కోసమే ఎట్లయితుందన్న 18 మందిలో ఈ కూర్పు ఎట్లా జరుగుతుంది? రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చారని చెప్తున్నారు కదా సార్. మాట ఇవ్వచ్చు సార్, మాట 130 ఇస్తారు, నువ్వు కూడా ప్రజలకు 130 హామీలు ఇస్తావు. అయితే ఇంకో మాట కూడా అన్నారు సార్, ఈ పాయింట్ మీరు బాగా వినండి. ఏదైతే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలిపించుకోలేకపోయారు. నేను ఎమ్మెల్యేగా భువనగిరి నియోజకవర్గం నుంచి ఎంపీని గెలిపించుకున్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సార్. సార్ రాహుల్ గాంధీ గారు ఏసీ అధ్యక్షుడు ఉండి ఓడిపోయాడు అమేథీ. వాళ్ళ నాయకత్వం ఉండి ఈ రోజు పార్టీ 2 సార్లు ప్రతిపక్ష హోదాకు రాలే, మరి వాళ్ళని తీసేస్తావా?
వాళ్ళని తీసేస్తావా? సో మీ కంట్రిబ్యూషన్ రాజగోపాల్ రెడ్డి గారు డెఫినెట్ గా ఉంది, కానీ ఆయన ఒక్కరి వల్లే గెలిచేదంటే ఆయనే పార్టీ పెట్టుకుంటాడు కదా. నల్గొండ అంతా మొత్తం జిల్లాలో 12 స్వీప్ చేస్తాడు కదా. ఇటువంటి నేను అనేది ఒక ఎడ్యుకేటెడ్, వెల్ నాలెడ్జ్, ప్రజలకు ఏదైతుందో రాజకీయాల్లో వ్యాపారం చేసుకొని సేవాభావం కోసం వచ్చి ఖర్చు పెడుతున్నాడు కోట్లాది, నో డౌట్. కానీ ఈ సమీకరణలో ఈ 18లో అన్నదమ్ములకు ఎట్లా మంత్రివర్గం వస్తుంది? దాన్ని క్రికెట్ పోల్చడం ఏంది? ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో ఏ రాష్ట్రంలో ఉందా? తండ్రి చీఫ్ మినిస్టర్ ఉండి కొడుకుండి, అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు ప్రాంతీయ పార్టీలో ఉంది. ఇప్పుడు ఇంతవరకు ఈ 130 ఏళ్ళ చరిత్రలో డబల్ ఎవరు లేరు. మనం 47 లేదు. ఇక్కడ ఉందా, పక్క రాష్ట్రంలో ఉందా, ఇక్కడ ఉందా? మీరే చెప్పండి. ఈ కుల సమీకరణ జరగకపోయేది ఉంటే ఒకవైపు కులగన, ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? మార్కెట్ కమిటీ ఒక దళితులను చేసినావు, ఒక బీసీ చేసినావు, ఒక ఎస్సీ చేసినావు అంటున్నావు. మరి ఇది ఈ మంత్రివర్గం ఎట్లా కూర్పు జరగాలి? కనుక వెంకరెడ్డి గారిని తీసేయండి, రాజగోపాల్ రెడ్డి గారు మంత్రివర్గంలో వచ్చే అవకాశం లేదు. అదే క్లియర్. ప్రేమ్ సాగర్ ది కృష్ణారావు గారు తీసేయండి, ప్రేమ్ సాగర్ అనేది ఇంక్లూడ్ అయిన క్వశ్చనే లేదు. ఇక వివేక్ ఆర్ వినోద్ ఇద్దరులో వాళ్ళు ఇద్దరు మాల. ఇప్పుడు మాల స్పీకర్, మాలా భట్టి గారు ఉప ముఖ్యమంత్రి, ఒక మాదిగా ఏదైతుందో దామోదరం మంత్రి. ఇప్పుడు ఈయన మంత్రివర్గంలో ఇద్దరు ఎవరో ఒకరు ఇంక్లూడ్ అయినా కూడా ఆదిలాబాద్ రిప్రజెంటేషన్ ప్రేమ్ సాగర్ రాదు, వాళ్ళకి వస్తుంది అనుకుందాం. కృష్ణారావు గారు పక్కకు పోలే, వచ్చినప్పుడు మాల ఏమైతుంది? 3 అవుతుంది. మంత్రివర్గం అనుకుందాం, స్పీకర్ పక్క కూడా 2 ఒకటి అవుతుంది. మాదిగా ఇంకోటి ఇవ్వాలి కదా. టికెట్ లో ఎమ్మెల్యేలో తక్కువ వచ్చింది, వాళ్ళకి రేషియో ప్రకారం రాలి. 10-5 ప్రకారం అయితే రాలే కదా, కేటగిరేషన్ ప్రకారం. ఎంపీలో 3కు 3 రాలే. రానప్పుడు ఏదైతుందో ఇంకో మాదిగకి ఇవ్వకపోయేది ఉంటే చిచ్చు వస్తుంది కదా. ఆల్రెడీ ఒక మాదిగ ఉన్నారు కాబట్టి ఇంకో మాదిగకి ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. వీళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇవ్వాలి కనుక ఇద్దరు అయినప్పుడు ఈ 6గురిలో ఇద్దరిని చేర్చుకున్నప్పుడు వేరే కాంబినేషన్ ఎట్లా వస్తాయి? బలైన వర్గాలకు ఖచ్చితంగా 2 రావాలి. శ్రీహర్ అనేది మొదటి నుంచి ఇప్పటి నుంచి రాజు హైయెస్ట్ ఏదైతుందో 100% అభయాస్తం. ఇంకో బీసీకి అయితే మున్నూరు కాపు ఆది శ్రీనివాస, అయితే యాదవ్ ఆఫ్ ఆలేరు ఏదైతుందో అతన, లేకపోతే విజయశాంత, ఎవరో ఒకరు బీసీ అనేది మంత్రి ఖచ్చితంగా రావాల్సిందే. కులగన ఏదైతుందో ఇప్పుడు అంశం కాబట్టి 50% పైన వచ్చింది. 56 అంటే ఎస్సీ ముస్లిం కలుపుకొని వచ్చింది కనుక కులగన అనే దాన్ని ఏదైతుందో ఇంప్లిమెంటేషన్ జరగాలంటే, దీన్ని లోకల్ బాడీలో ప్రచారం చేసుకోవాలంటే కాంగ్రెస్ హైలైట్ చేస్తుంది కనుక నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ గారి బలైన వర్గాలకు 2 ఉన్నాయి కనుక 18లో 2 ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 45% కదా. 50% లో అంటే 18లో వాళ్ళకి ఏదైతుందో వాటా అయితే రావాలి కదా, అంటే 2 రావాలి. ఈ కూర్పులు ఏదైతుందో మంత్రివర్గము నిర్మాణం జరగాలంటే మార్పులు చేయకపోతే మంత్రివర్గం జరిగే సమస్య లేదు. కానీ మార్పులు చేసి మీరు మంత్రివర్గ విస్తరణ చేయాలి అనుకుంటే మరి మాకే సీట్లు కావాలని కోరుకుంటున్న వాళ్ళు రేపు రిజైన్ చేస్తామంటున్నారు సార్. మరి ఎలా ఈ హ్యాండిల్ చేస్తారు ఈ సమస్యని? ఎవరు రాజీనామా? అందరు రాజీనామా చేస్తారంటున్నారు. ఎవరు అంటున్నారు? ఒక మల్రెడ్డి రంగారెడ్డి రాజీనామా చేస్తానంటున్నాడు. ఎందుకంటే ఆయన కూడా అక్కడ అధిష్టానానికి పోయి అందరూ ప్రసన్నం చేసుకోవాలి. ఇంకెవరు? కుక్కిరాల ప్రేమ్ సాగర్ కూడా రాజీనామా చేస్తారు. ప్రేమ్ సాగర్ రాజీనామా చేస్తాడా? రైట్, ఓకే. మల్రెడ్డి రంగారెడ్డి గారు ఆయన ఎందుకు చేస్తా అంటుండో ప్రేమ్ సాగర్ గారు నాకు తెలియదు, నేను ఎప్పుడైతే చూడలేదు. మల్రెడ్డి రంగారెడ్డి గారు ఏమంటుండు, నాకు రెడ్డి కులమే అడ్డొస్తే మా జిల్లా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం ఉండాలా, నేను ఏ కులం అయితే బలైన వర్గాల్లా, లేకపోతే ఎవరైతే యాదవ్ చెప్తారా, పద్మశాల, గౌడ, మున్నూరు కాప, లేకపోతే పెరకన, లేకపోతే పద్మశాల, ఏ కులం అభ్యర్థి అంటే ఆ కులం అభ్యర్థిని నేను కాంగ్రెస్ వాళ్ళని నిలబెట్టి గెలిపిస్తా, బీఫామ్ ఇస్తే నేను రాజీనామా చేస్తా, వాళ్ళకే మంత్రి చేయండి. అంటే మాకి అభివృద్ధి కానీ మంచి రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ఇక్కడ ప్రతిష్ట పెరగాలంటే ఉమ్మడి రంగారెడ్డి గాని ఉమ్మడి హైదరాబాద్ గాని 29 స్థానాలు 40% రెవెన్యూ ఇస్తుంది. వాళ్ళ ఆర్గ్యుమెంట్ అది. బట్ ప్రేమ్ సాగర్ ఎందుకు చెప్తుండో మీరు చెప్తున్నారు కానీ ప్రేమ్ సాగర్ అందరూ చాలా మంది మాట్లాడతారు. అంటే ఇదొక ఎమోషనల్, ఇదొక బ్లాక్ మెయిల్. ఆయనకి మరి బలైన వర్గాలకి ఇమ్మంటుండా, దాంట్లో దళితులు, గిరిజనులు, నా బడుగు వర్గాలు, నా వాళ్ళు అంటుండు. ఆదిలాబాద్ జిల్లా వెనుకబడ్డది, అందరు అన్యాయం చేసిండ్రు అని అంటున్నాడు. ఆయన న్యాయం చేసినోడు. ఆయన ఒకేసారి ఎమ్మెల్యే గెలిచింది సార్. 2 సార్లు ఓడిపోయాడు సార్. 2 సార్లు ఓడిపోయాడు సార్ ఆయన ఎమ్మెల్యే. ఒకసారి సిర్పూర్, ఒకసారి మంచిర్యాల. దానికంటే ముందు సిరిపూర్ కాన్స్టిట్యూన్సీ 2 సార్లు ఓడిపోయాడు. ఈ రోజు నీ
కౌన్సిల్లో యునానిమస్ రావడానికి ఈ రోజు ఆ దండవిట్టులని కాంగ్రెస్ పార్టీలో వచ్చిండు. వందల వేల మంది విట్నెస్. నేను వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి రైట్ లేదా అతను ఏ శిక్ష చేసినా నేను దేశం వదిలిపెట్టి పొమ్మంటే కూడా నేను వెళ్ళిపోవడానికి సిద్ధమే. ప్రేమ్ సాగర్ దీనికి తయారా? ఎమ్మెల్సీలో నలుగురిని అభ్యర్థులను నామినేషన్ వేయించి అతని మద్దతుదారులను ఇట్ ఈస్ ఆన్ ద రికార్డ్ అని విడ్రా చేయించిండు. ఇది నగ్న సత్యము. అటువంటి వానికి, అటువంటి మా మిత్రునికి, శత్రువు అయితే కాదు, మిత్రుడు కాకపోవచ్చు, బట్టి గారు ఆయనను ఎన్నికేసుకొని వచ్చి శ్రీధర్ బాబు గారు ఓ మహానాయకుడు, ఈయనంత నాయకుడే లేడు అని చెప్తా ఉంటే జూదో గృహం నడిపి సుప్రీంకోర్టు వస్తే నా జూదో గృహాన్ని బంద్ చేసిండ్రు. హైదరాబాద్ లో అన్ని క్లబ్స్ నడుస్తున్నాయి. నేను నష్టపోయిన 600-700 కోట్లని ఏదైతే మీకే వినిపించాను కదా, 600-700 కోట్లు నష్టపోయింది. ఇప్పుడు ఎందుకు నడచలేదండి క్లబ్? నీ ప్రభుత్వమే కదా. నిన్ను రేవంత్ రెడ్డి గారు తారీఫ్ చేసిన క్యాష్లు వినిపిస్తున్నావు కదా. కరిగే మీటింగ్ ఎవరు పెట్టిన అంటున్నావు కదా. ఇందరవేలు ఎవరు పెట్టిన అంటున్నావు కదా. కమాన్, నీ క్లబ్ ఎందుకు నడచలేదు? ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంటే బహిరంగపరచు. నువ్వు ఏ ట్యాక్స్ కట్టినావు? నీ 300 కోట్లు, దాని ఇంట్రెస్ట్, వ్యాపారం చేస్తే 600 కోట్లు. నీ ఇన్కమ్ ఏదైతుందో 300 కోట్ల ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నప్పుడు నడిచింది క్లబ్ 2004 నుంచి 14 వరకు. ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టినావో చూపు. క్లబ్ లో డాన్సులు, తందానాలు, 24 గంటలు జూదో గృహం నడిపి. ఇట్ ఈస్ నాట్ సొసైటీ క్లబ్, ఇండివిజువల్ క్లబ్, ఇండివిజువల్ బెనిఫిట్, లైఫ్ లాంగ్ చైర్మన్ అనేది, ఓన్ ప్రాపర్టీ అది. అది హెరిటేజ్ ప్రాపర్టీ అనుకోండి, 50 ఏళ్ళ దాకా లీజ్ అది, నాట్ ఓన్ ప్రాపర్టీ. పైగా ఫ్యామిలీది. నైజాంకే ఫలక్నామా ప్యాలెస్ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు, పైగా ఇస్ అ బిగ్, మోర్ దాన్ నైజాం కంటే రిచ్ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ. అది హెరిటేజ్ బిల్డింగ్. అటువంటిది ఇటువంటి అభూత కల్పంతో ప్రచారం చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటుండ్రు. మీ యొక్క చరిత్ర చూస్తే ఈయన ఇల్లు ఇచ్చిన అంటాడు ఎమర్జెన్సీలా, లేకపోతే ఇల్లు నాదే ఇల్లు అంటాడు. నేను చెప్పే సోనియా గాంధీ గారికి బయటకు పోయిన అంటాడు. నేను లేకపోతే గడ్డం ఫ్యామిలీ ఓడిపోయింది. గడ్డం ఫ్యామిలీ లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ లేదండి అన్న 5 సార్లు ఓడిపోయాడు. ఈయన నేను లేకపోతే వివేక్ ఒకసారి ఓడిపోయాడు. తండ్రి 2 సార్లు అక్కడ ఓడిపోయాడు. ఒకసారి గజ్వేల్ ఓడిపోయాడు ఎమ్మెల్యే. కేంద్ర మంత్రి ఉండి అవినీతి చేస్తాను. 20 సంవత్సరాలు మంత్రి ఎలుగబెట్టి కేంద్రంలో 10 ఏళ్ళు, ఇక్కడ 10 ఏళ్ళు వల్లకాడు చేసిండు. చెన్నూరులో అవినీతి చేస్తా అని చెప్పి ఇప్పటికి సాగుకు తాగుకు లేక, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లెక్క ఏదైతుందో, ఈ రోజు ఒక నెన్నెల హెడ్ క్వార్టర్ పోవాలంటే రోడ్ లేదండి. కోట్పల్లి వయా ఏదైతుందో చెన్నూరు నియోజకవర్గంలో ఒక వాగు ఉంటుందండి. వేమన్పల్లి మండల హెడ్ క్వార్టర్ పోలేని పరిస్థితి. కోట్పల్లి అని పోయే రోడ్ ఏదైతుందో మొత్తం మొన్ననే ఇంటర్వ్యూ ఇచ్చాడు. మొత్తం గుంటలతో రిజర్వ్ ఫారెస్ట్ మీద ఇప్పటి వరకు రాలేదని వినోదే చెప్తున్నాడు. కానీ మరి 10 సంవత్సరాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సుమన్, బల్కా సుమన్ కూడా ఏం చేయలేకపోయాడు కదా సార్. ఒకటి సార్, టు బి ఫ్రాంక్ చెప్పిన, బాల్కా సుమన్ అయితే అక్కడి వాడు కాదు. కరీంనగర్ జిల్లా మెట్పల్లి లోక్సభ ఉండి పోయిండు, చేయలేదండి. వాళ్ళు ఏదైతుందో ఇక్కడ ఉండి ప్రెస్ పైరవీలు వాళ్ళ వ్యవహారం చెప్తే ఆ కుటుంబం ఏం చేసిందో సుమన్ కూడా ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోలే. విజిటింగ్ ప్రొఫెసర్ సార్ అక్కడ. అందుకోసం ఏదైతుందో 70,000 ఓడిపోయింది. రియాక్షన్ నెగటివ్. ఓ రాచరిక నడిపాడు. అక్కడికి ఎన్ని అక్రమాలంటే లేదనుకోండి. కార్యకర్త అంటూ, నాయకులు అంటూ తొక్కేయడం జరిగింది. ఏది ఏమైనా ఇది కాంగ్రెస్ పార్టీకి ఏదైతుందో 70 నుంచి 83కు మంత్రివర్గం కీచులాట, ముఖ్యమంత్రులు మారడంతో 89-94 అప్పుడు 4, ఇప్పుడు 3, 89-94 ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఒక ప్రాంతీయ పార్టీ వచ్చిందో, మళ్ళీ 83-85 కంటే అఖండ విజయం ఈ కాంగ్రెస్ కీచులాటలు ఇచ్చి ప్రజలు ఏదైతుందో 83-85 కంటే ఎక్కువ సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీ రాలే. అటువంటి పరిస్థితి ఇక్కడ తెచ్చుకోవద్దంటే ఈ మంత్రివర్గం కోసం ఏదైతుందో నోర్లు బంద్ చేసుకోవాలి హైకమాండ్. అవును, ఏం చెప్తే చేయాలి. ఎప్పుడైనా మంత్రివర్గం అనేది మీరు రాసుకోండి. ఈ మార్పులు చేయకుండా చేర్పులు అనేది క్వశ్చనే లేదు. జూపల్లి పోతేనే ప్రేమ్ సాగర్ గారు రావాలి, వెంకరెడ్డి గారు పోతేనే రాజగోపాల్ రెడ్డి గారు రావాలి, రంగారెడ్డి గారికి ఈజ్ అ ఛాన్స్. అలాగే వివేక్ ఆర్ వినోద్ రావాలంటే ఇంకొక మాదిగకి ఇవ్వాలా. అంటే 2 SC, 2 షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీకి వచ్చినప్పుడే 2 బీసీలకు రావాలా, ఒక మైనార్టీ రావాలా, ఒక లంబాడా రావాలి. అంటే మంత్రివర్గము రాబోయే రోజుల్లో మీరు అడిగిన ప్రకారము ఎలా పరిష్కారం అవుతుందంటే చివరికి ఏదైతుందో
మార్పులతోటే చేర్పులు జరుగుతాయి. లేకపోతే మంత్రివర్గం అనేది కుదింపకుండా, అంటే అదే చేర్పులు ఏదైతే మార్పులు చేయకుండా చేర్పులు అనేది ఆరుగురితో మంత్రివర్గం అయ్యే సమస్యే లేదు. ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందనేది ఫైనల్ గా మళ్ళీ రిపీట్ అవుతుంది. మనం ఇది జరగబోయేది ఇదే. మీరు ఒక స్టోరీని ఏదైతుందో, ఒక క్రియేటివ్ స్టోరీ, దీని మీద ఒపీనియన్ కొంత తీసుకోవాలి. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రగంభల మీద, కార్యకర్తల మీద, స్పోక్స్ మెన్స్ దగ్గర తీసుకొని ఒక 1 hour స్టోరీ లెక్క చేసి మీ యొక్క యోయో నుంచి ఒక స్టోరీ చేయండి. ఈ పాయింట్స్ మీద దీని మీద మీరు క్వశ్చన్స్ అడుక్కుంటూ తీసుకోండి. జరగబోయేది ఇదే. మంత్రివర్గం ఎప్పుడు జరిగినా కూడా మార్పులు ఉంటేనే కానీ లేకపోతే క్వశ్చనే లేదు. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్ నిజంగా.